తాగుతున్నారా? తాగలేదు. గుడ్ బాయ్స్, గుడ్ బాయ్స్. అయితే మీతో మాట్లాడుకోకండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. విని నేను ప్రశ్నలు వేసినప్పుడు మీరు చేతులు పైకి లేపండి. లేపినప్పుడు నేను ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పండి. ఏదైనా చేయగలుగుతామా? చదవగలుగుతామా? రాయగలుగుతామా? అది చేయలేము. కనుక కంటి గురించి మనం తెలుసుకోవాలని ఇప్పుడు ఇది అవుతాం. అందరూ అమ్మ పాలు తాగారా? తాగారు కదా. ఎవరన్నా డబ్బా పాలు తాగారా? లేదు కదా. అమ్మ పాలు తాగారు. అమ్మ పాలు తాగినప్పుడు అమ్మ ఎన్నో రకాల ఆహారాల ద్వారా అందుతుంది. తర్వాత మనకి నెలలు గడిచే పొందిన అమ్మ పాలు సరిపోవు. మనం అంతకుముందు ఇంత తినేవాళ్ళం చిన్నప్పుడు. పెద్దగా పొందిన అంత 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 తింటలే. అలాగే పిల్లలు పెరిగే పొందిన పాలు సరిపోక మరి ఇంకా విటమిన్స్ సరిపోవు. అలాంటప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేశారు? ఒక విటమిన్ ఏ అనేటువంటి ద్రవాన్ని ఇచ్చి పిల్లల్ని కాపాడుతూ, ఇక్కడ చూడండి, విటమిన్ ఏ లోపించిన వాళ్ళు ఒంటి మీద కండు ఉండదు, నీల విరోచనాలు అవుతాయి ఎప్పటికీ. అలాగే చూడండి, ఇక్కడ బాబు ఎర్రగా కందిపోయి కట్టు అంటారు. ఇవన్నీ కూడా విటమిన్ ఏ లోపం వల్ల వస్తూ ఉంటాయి. అందుకని కంటి సమస్య ఏం నుంచి వస్తుంది? ఏ విటమిన్ అనేటువంటిది లోపించినప్పుడు వస్తుంది. మనకు విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా అవసరమా కాదా? బాడీకి అవసరమే కదా. మరి అవసరం అన్నప్పుడు మనం తినే ఆహారంలో మార్పు ఉండాలి, మనం చేసే పనుల్లో కూడా మార్పు ఉండాలి. మీరు ఇప్పుడు స్కూల్కి వచ్చారు, మీకు పెన్ను పెన్సిల్ ఉంటుంది కదా. దాంతో ఏం చేస్తారు? రాస్తారు. రాసేటప్పుడు ఎక్కడ ఉండాలి? పెన్ను పెన్సిల్ రాసేటప్పుడు ఎక్కడ ఉండాలి? చేతిలో ఉండాలి. తర్వాత రాయడం అయిపోయినాక ఎక్కడ ఉండాలి? బ్యాగ్లో ఉండాలి. ఒకవేళ బ్యాగ్లో లేకుండా చేతిలో పట్టుకుని అటు ఇటు తిరుగుతా ఎవరన్నా వస్తుంటే ఇట్లా కొట్టేవనుకో కనబోతుందా లేదా? శరీరంలో కూర్చుకుంటుంది. అది ఎందుకంటే షార్ప్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీరు ఇంట్లోనైనా రాసుకోగానే వెంటనే ఎక్కడ పెట్టాలి? బ్యాగ్లో పెట్టుకోవాలి. అది మరి ఇంకొకటి ఏంటంటే, మనకు ఈ విటమిన్లో ఏ విటమిన్ అనేటువంటిది తక్కువైతే కంటి చూపు మనకి పోతుంది. విటమిన్లన్నీ బాడీకి అవసరమే, కానీ మొట్టమొదట ఉన్న అక్షరం ఏ. ఏ అనేటువంటి విటమిన్ లోపిస్తే కంటి జబ్బులు వస్తూ ఉంటాయి ఎక్కువగా. అయితే కంటి జబ్బు రావడానికి ఇప్పుడు మీరు టీచర్లు తిట్టినా, లేకపోతే ఇంట్లో అమ్మవాళ్ళు కొట్టినా, లేకపోతే అమ్మాయిలు తిట్టినా, ఏదన్నా కంట్లో నంచబడిన కంట్లో ఏమొస్తాయి? కంట్లో నుంచి ఏమొస్తాయి? ఏమొస్తాయి? నీళ్ళు ఏడవరా? అప్పుడు తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు కంటిలో నీళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు కన్ను చక్కగా అటు ఇటు తిరగడానికి నిగనిగా ఉంది. మన కంటి చూపుని కన్ను మీద ఏం పడకుండా కన్నుకి చక్కటి ఎంట్రుకలు కూడా ఉంటాయి. ఏదన్నా ఈగను వచ్చినా కానీ వాటిని నెట్టేయడానికి. అలాగా కన్నుని ఎప్పుడు కూడా తేమగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఎప్పుడు ఆరోగ్యమైనటువంటి కన్ను ఉన్నవాళ్ళు. ఇప్పుడు విటమిన్ ఏ లోపం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నరాలు దెబ్బతింటాయి. మనకు కంటికి వచ్చే సంబంధించే కంటికి వచ్చే నరాలు ఇక్కడ చూడాలి. కంటికి వచ్చే నరాలు దెబ్బతింటాయి. తిన్నప్పుడు ఏమవుతుంది? కన్నుకి నీరు వస్తుందా? రాదు. రానప్పుడు ఏమవుతుంది? గుడ్డు ఎండిపోతుంది. ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు మనకి ఏమవుతుంది? ఇలా చుక్కలు వచ్చి కంటి లోపల చూసారా ఏమున్నాయి? గోధుమ రంగు మచ్చలు, చేపల పొలుసులాగా మచ్చలు వచ్చేది నీ కంట్లో. చూశారు కదా, ఇక్కడ తెల్లగుడ్డు పాడవుతుంది. అలాగా మచ్చలు రావడానికి ముందు కారణం ఏంటంటే, మీకు ముందస్తుగా గుర్తు పట్టడానికి మీలో చదువుకునే పిల్లలు సార్ వచ్చి